శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. వైశాఖ అమావాస్య శని జయంతి రోజున ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జూన్ 6, 2024 గురువారం అమావాస్య రోజు శని జయంతి. దీన్నే శని అమావాస్య అని కూడా అంటారు. శనిదేవుడు సూర్యభగవానుడు, ఛాయాదేవిల కుమారుడు. శనిదేవుడిని కర్మఫలాదత అని కూడా అంటారు. దీనిని హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. శనీశ్వరుని జన్మదినాన్ని గంగానదిలో స్నానం చేసి జరుపుకోవడం ఆనవాయితీ. దీనితో పాటు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా కూడా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి భక్తులు శనిశాంతి, శనిజపం వంటి పూజలు చేయడం ద్వారా ఆయన ఆశీర్వాదం పొందుతారు. మీరు శని పుట్టినరోజున శని అనుగ్రహం పొందాలనుకుంటే కొన్ని తప్పులు చేయకూడదు. శనీశ్వరుడు పుట్టిన రోజున ఎవరినీ బాధపెట్టవద్దు, అవమానించవద్దు. ఇంటి పనివారు, మీతో పనిచేసే వ్యక్తులు, మీ సహాయకులతో దురుసుగా ప్రవర్తించవద్దు. వారితో మంచిగా ఉండండి. శనిదేవుని అనుగ్రహం పొందాలనుకునేవారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. శని అమావాస్య లేదా శనిజయంతినాడు గడ్డం, వెంట్రుకలు లేదా గోర్లు కత్తిరించవద్దు. ఇది నిషిద్ధంగా పరిగణిస్తారు. ఈ రోజు మాటల్లో చెడు, అనుచిత పదాలను ఉపయోగించవద్దు. ఖాళీగా కూర్చుని మీ సమయాన్ని వృధా చేయకండి. భవిష్యత్తు కోసం మంచి పనులు చేయండి. శనిజయంతి రోజున బొగ్గు, ఉప్పు, తోలు, బూట్లు, నల్లనువ్వులు, మినపపప్పు, చీపురు, నూనె, కలప, ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు. లేకపోతే జీవితంలో కష్టాలు తలెత్తుతాయి. మీరు మీ ప్రవర్తన, మాటలపై నిగ్రహాన్ని పాటించాలి. ఈ రోజున మీరు ఎవరితోనూ కఠినమైన మాటలు మాట్లాడకూడదు. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు. తప్పుడు సహవాసం చేయవద్దు. జూదం, మద్యం, మాంసాహారం మొదలైన వాటిని సేవించవద్దు. కుష్ఠువ్యాధి, అనారోగ్యం, నిస్సహాయలు, వికలాంగులు మిమ్మల్ని సహాయం చేయమని అడిగినవారిని నిర్లక్ష్యం చేయవద్దు. అలాంటి వారికి సహాయం చేసేవారి పట్ల శనిదేవుడు సంతోషిస్తాడు. మీ కుటుంబ పెద్దలను అవమానించకండి. వారిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. వారిపట్ల తప్పుడు భావాలు ఉంచుకోవద్దు. జీవులపట్ల హింసాత్మకంగా ప్రవర్తించవద్దు. జీవులపై దయచూపండి. వాటికి ఆహారం, నీరు అందించండి. వ్యభిచారం, దొంగతనం, దురాశ, మోసం మొదలైనవి చేయవద్దు. మీ ఇంటికి ఎవరైనా ఆకలితో, దాహంతో ఉన్న వ్యక్తుల వస్తే వారిని ఆకలితో పంపించేయవద్దు. నీరు, ఆహారం అందించడం హిందూ ధర్మంలో ఒక ధర్మం. శనిజయంతి నాడు చేయాల్సినవి: ఈ రోజు నదిలో పవిత్ర స్నానం చేయాలి. నదిలో స్నానం చేయలేని వారు సముద్ర స్నానం చేయవచ్చు. శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. పూలతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి. నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులు శనిపాదాల వద్ద సమర్పించాలి. ఇనుప మేకులు కూడా సమర్పించాలి. అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిచాలీసా పఠించాలి. అలాగే రోజంతా ఉపవాసం ఉండడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శనిదోష నివారణ కోసం హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. శనిజయంతి రోజున దానధర్మాలు చేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచార్యం పాటించాలి. శనిజయంతి రోజున సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఈ రోజున నల్ల నువ్వులు, నల్ల మినపప్పు దానం చేయడం మంచిది. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. అలాగే ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శనిదేవుడు లేదా శనిగ్రహం ఒక వ్యక్తిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. శనిగ్రహం కర్మలను బట్టి ఫలితాలను నిర్ణయిస్తాడు. అందుకే ప్రతి ఒక్క రాశివారు శనిదోషాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏలినాటి శనిదోషం నుంచి బయటపడేందుకు జాతకంలో శనిదేవుని స్థానాన్ని బలపరుచుకునేందుకు సెమి చెట్టును నాటాలి. ఎందుకంటే సెమి చెట్టు శనిదేవుడికి చాలా ఇష్టమని పురాణాల్లో పేర్కొనబడింది. మీ ఇంటి ఆవరణంలో సెమి చెట్టును నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.